హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు నేను బెండకాయలతో ఫ్రై చేయబోతున్నాను. అలాగే తోటకూరతో పచ్చడి చేయబోతున్నానండి. ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. పచ్చిమిర్చి, కరివేపాకు, తోటకూర, చింతపండు, జీలకర్ర, టమోటాలు, కొత్తిమీర కావాల్సిన పదార్థాలండి. ఇంతవరకు వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. వేగాలండి, బాగా వేసుకున్నాను. ఈలోపు నేను బెండకాయ పొయ్యి వేసానండి. వేగింది సగం. వేగినాక కొద్దిగా ఉప్పండి ముందు వేస్తే చీకటి వచ్చేస్తాయి బెండకాయలు, అందుకని ముందు వేయకూడదు. పసుపు, ఉప్పు వేసానండి. చూసారా, అతుక్కోకుండా వచ్చినాయి అన్నమాట. పచ్చిమిరపకాయల పొయ్యి మీద వేసాను, అది వేగినాయండి. చూసారా, ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేసి వేపుకోవాలి. ఇప్పుడు మనము దాంట్లోకి తోటకూర అండి శుభ్రంగా వేసుకుందండి బాగా, అందుకని శుభ్రంగా కడుక్కోవాలి. తీసుకేసరిగా ఉంటుంది. చక్కగా ఎక్కువ నీళ్ళు పోసి కడిగేసుకుంటే నీళ్ళు బాగుంటుందండి. వేసి మూత పెట్టాడు. మూత పెట్టేసి కొంచెం బెండకాయ వేగుతుంది. సరిగ్గా అప్పుడప్పుడు చూసుకోవాలండి, లేకపోతే వాడిపోతుంది. ఇంకా వేగాలి బెండకాయ. ఈసారి తోటకూర నేను ఇప్పుడు చేయలేదండి, ఈసారి ట్రై చేస్తాను. విడిగా అయితే కొంతమంది తినరు కదండి తోటకూర కూడా. పచ్చడి అయితే అందరూ ఇష్టపడతారు. అది ఏం పచ్చడి అనేది తిన్నాక వాళ్ళకి తెలుస్తుంది. మనం లేదంటే కొత్తిమీర వేస్తాం కదా, కొత్తిమీర అనుకుంటారే కానీ తోటకూర అయితే అనుకోరు కదా, తింటారు ఇష్టంగా. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోలు ఫస్ట్ టైం అయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వేగిందండి, గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. మనము పచ్చిమిర్చి, జీలకర్ర, తోటకూర మూడుని వేసుకున్నాము. చూసారా, అట్లా వేగింది. అట్లా వేసుకొని ఒక గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు టమోటాలు వేసేద్దాం. నూనె మనకి ఎక్కువ వేసాను కదండి, అందుకని సరిపోయింది. లేదా కొద్ది వేసుకొని కూడా వేసుకోవచ్చు. మనకు ఆయిల్ అయితే ఎక్కువ కావాలండి, నేనైతే వాడతాను. ఇంకా మనం పచ్చడి తాలింపు వేయాలండి. నేను అందుకని కొద్దిగా ఎక్కువ వేసి మగ్గ పెట్టుకుంటే రుచి బాగుంటుంది. చింతపండు కొద్దిగా ఇంకా మూత పెట్టేసి మనము మగ్గనిద్దాం. ఇప్పుడు బెండకాయ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారు, వేగినవి. బెండకాయలు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి బెండకాయలు. నేనైతే ఎక్కువ శాతం బెండకాయ ఫ్రై చేస్తాను, పచ్చడి చేస్తాను. మళ్ళీ టమాటాలు వేసి విగురు కూడా బాగుంటుందండి, అది కూడా ఒకసారి చేస్తా వీడియో. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కారం అండి, కారం నేను చట్నీ పప్పు, కారం, కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి చేసిన కారం అండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. కారం, కొత్తిమీర కొద్దిగా చూడొస్తాను. కర్రీ అయితే అతుక్కోకుండా బెండకాయలు వచ్చినాయి.
మనకు ఉప్పు ముందు వేస్తుంటే నీరు వచ్చేసి జిగట వచ్చిందండి కర్రీ. ఇట్లా చేసుకుంటే రాదండి. సరే ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు టమాటాలు నాటి అని తెచ్చానండి. ఇలా వస్తే తీసుకున్నాను. చిన్న కాయలు ఇంకొద్దిగా వేగాలండి. మొదలు పెట్టేద్దాం. చూసారా ఎట్లా ఉంటుందో చక్కగా. మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్తోనే మగ్గిపోతుంది. కానీ మనం మీడియం మంట మీద పెట్టుకొని మగ్గబెట్టుకుంటే బాగా వస్తుంది. ఐలో పెట్టి మాడిపోతాయండి, చూసుకుంటుండాలి. ఫ్రెండ్స్ ఎలా ఉంది టమాటాలు. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. పచ్చిమిరపకాయ, తోటకూర, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసి చింతపండు కూడా వేసేసాం. టమాటాలు కూడా మగ్గినవి అన్నమాట. పచ్చడి అయితే రుచి బాగుంటుందండి. మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కరివేపాకు అండి, నేను పచ్చడిలో పచ్చి కరివేపాకు వేస్తానండి. టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర. మనం కరివేపాకు కర్రీస్లో ఏదైనా తీసి పెట్టేస్తాం కదండి. ఇట్లా అయితే తీసేయడానికి వీలు ఉండదు కాబట్టి పచ్చి తీసుకుంటే చాలా మంచిదండి. చూసారా వేగిపోయింది. తోటకూర పచ్చడి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మిక్సీ పట్టేయండి. ఇప్పుడు టమాటాలు వేసేసి మిక్సీ పట్టేద్దాం. ఎక్కువసేపు వేయాల్సింది చూసారా. మనం ఏం పచ్చడి అన్నది కూడా తెలియదు, తింటే చెప్తారు. పిల్లలు కూడా కొత్తిమీర వేస్తారని, పుదీనా వేస్తారని ఉంటారు, కానీ తోటకూర అయితే అనుకోరు. టేస్ట్ తింటే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి చేశాను కదా తోటకూర పచ్చడి, బెండకాయ ఫ్రై. మా ఫ్రెండ్ పప్పు చేస్తుందండి, తోటకూర పప్పు. ఈరోజు నా లంచ్ ఇదండి. మీరు భోంచేశారండి? నేనైతే భోంచేస్తున్నాను. కర్రీస్ వేసి సూపర్గా వచ్చినాయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.